నమస్తే అండి. ఈ రోజుల్లో పిల్లల పరిస్థితి అంటే విద్యార్థుల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే కొడితే టీచర్ని కొడతా ఉన్నారు, లేకపోతే చిన్నతనంలోనే పనికి మాలిన వేషాలు వేస్తా ఉన్నారు. కొంతమంది అయితే కనుక ఈ మధ్య కాలంలో పీల్చుకొని పీలుస్తా ఉన్నారు. అంటే చిన్న పిల్లల జీవితాలు ఎలా అయిపోతున్నాయో అర్థం కానటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు ఏంటంటే ఆన్సర్ షీట్ లో డబ్బులు పెట్టి నన్ను పాస్ చేయాలని చెప్పేసి టీచర్తోనే బేరమాడాడు. అది సంగతి. అలా ఉందన్నమాట పరిస్థితి ఈ రోజు. ఎలా ఎక్కడ జరిగిందంటే తెలంగాణ ఇటీవల ఇంటర్ పరీక్షలు పూర్తయిన క్రమంలో ఇంటర్ పరీక్షల్లో ఒక విద్యార్థి రాసినటువంటి ఆన్సర్ షీట్ వైరల్ అయింది. అందులో అతను నాకు మా అమ్మా నాన్న లేరు సార్, నాకు మా అమ్మా నాన్న నన్ను పాస్ చేయండి సార్, నేను చదువుకున్నవి పరీక్షలో రాలేదు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా, మీరు నా దేవుడు సార్, వేడిగుడ్డు అని లేఖ రాశాడట. ఇది వైరల్ అయింది. ఇది మరొక ముందు ఇంకో ట్విస్ట్ అయితే ఇచ్చాడు. 10th విద్యార్థి 10వ తరగతికి ఎలాంటివే చదువు రాకపోయినా పర్లేదు, చేతిలో పైసలు ఉంటే పాస్ అయిపోవచ్చు అనుకున్నాడు ఒక విద్యార్థి. పరీక్షా పత్రంలో జవాబులు రాయడం మానేసి ఏకంగా ఇన్విజిలేటర్కే లంచం ఆఫర్ చేశాడు. జవాబు పత్రం మధ్యలో 1000 రూపాయలు నగదు ఉంచి తనకు గట్టెక్కించాలని కోరాడు. జార్ఖండ్లోని పలామౌ జిల్లాలోని వెలుగు చూసినటువంటి ఘటన దేశవ్యాప్తంగా సంచలనాన్ని అయితే నమోదు చేసింది. సంస్కృతం రాలేదు, లంచం ఇచ్చాడట. రాష్ట్ర వ్యాప్తంగా బోర్డు పరీక్షల మూల్యాంకన ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఒక ఉపాధ్యాయుడు సంస్కృతం జవాబు పత్రాలను దిద్దుతూ ఉండగా ఒక పేపర్లో 500 రూపాయల నోటు దర్శనమిచ్చింది. ప్రశ్నలకు సమాధానం రాయలేని ఆ విద్యార్థి దిద్దే ఉపాధ్యాయుడిని ప్రసన్నం చేసుకునేందుకు అడ్డదారి తొక్కాడు. నోట్లు పెడితే కనీసం పాస్ మార్కులైనా వేస్తాడని ఆశించాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఏమాత్రం ప్రలోభాలకు లొంగకుండా నిబంధనల ప్రకారం ఆ విద్యార్థికి 0 మార్కులు కేటాయించి తన నిజాయితీని అయితే పోస్ట్ చేస్తున్నాడు అనమాట. అంటే పరీక్ష వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసి ఇటువంటి ఘటనలు తరచుగా వెలుగు చూస్తూ ఉంటున్నాయి. కేవలం మార్కుల కోసం నైతిక విలువలను వదిలేస్తున్నటువంటి విద్యార్థులకు ఈ ఘటన ఒక గుణపాఠం కావాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మార్కులు కేవలం రాసిన సమాధానానికి వస్తాయని, నగదు పెట్టినంత మాత్రాన ఫలితం ఉండదని ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళు చెప్తా ఉన్నారనమాట. పిల్లలకు కేవలం చదువులు మాత్రమే కాకుండా క్రమశిక్షణ, నైతిక ప్రవర్తన బోధించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని చెప్తున్నారు. పరీక్షల సమయంలో షార్ట్ కట్లను వెతకకుండా క్రమం తప్పకుండా చదువుకోవడం, పునశ్చరణ చేయడంపై దృష్టి పెట్టేలా పిల్లలను ప్రోత్సహించాలని కోరుతా ఉన్నారు. ఈ జార్ఖండ్ ఘటన ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఉండాల్సినటువంటి పారదర్శకతపై సరికొత్త చర్చకైతే దారితీసిందట. సో ఆన్సర్ షీట్లో డబ్బులు పెట్టి పాస్ చేయాలని చెప్పేసి టీచర్తోనే బేరమాడాడు ఒక స్టూడెంట్.